ఇప్పుడు మనం గుట్ట ఎక్కుదాం, నాతో రండి. ఈ గుట్ట మీదకి పోవాలంటే ఇలా మెట్లు ఎక్కి పైకి పోవాలి. ఎర్రటి ఎండలో ఈ గుట్ట ఎక్కుతున్నాను చూడండి. మిత్రులారా, ఇప్పుడు మనం గుట్ట మీదకి వచ్చినాం. చూడండి, మనకి వడ్లకొండ గ్రామం కనిపిస్తోంది. ఇక్కడ ఏమైనా ఆది మానవుల డాల్మెంట్ సమాధులు మరియు నవీన శిలాయుగానికి సంబంధించిన ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఉంటాయో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఒక బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఆనవాళ్ళ లాంటిది కనిపిస్తోంది, కానీ ఇది ఒక మట్టి గడ్డ. ఇక్కడ ఏమైనా ఆది మానవుల గుర్తులున్నాయో చూస్తున్నా. చూడండి, క్రింద లోయ ఉంది, పైన బండలు ఉన్నాయి. వీటి మీద ఆది మానవుడి రాక్ పెయింటింగ్స్ ఉన్నాయో చూస్తున్నా, కానీ ఏ పెయింటింగ్ లేదు. ఇక్కడ చూడండి, ఒక నీటి గుంత ఉంది. ఇక్కడ ఆది మానవుడి నూరుడు గుంతలు ఉన్నాయో చూస్తున్నా, కానీ లేవు. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకి ఎటు చూసిన పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఈ గుట్ట కిందనే అక్కడ మనకి పాటి గడ్డ కనిపిస్తుంది. మనకి అక్కడ నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన వస్తువులు అక్కడ మనకు దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఆ పాటి గడ్డ దగ్గరికి పోతానా. చూడండి, ఈ పాటి గడ్డ ఈ గుట్ట వెనక దిక్కుంటుంది. పాతరాతి యుగం నుంచి నవీన శిలాయుగం వరకు ఎన్నో మార్పులు జరిగినాయి. పాతరాతి యుగాలలో ఆది మానవుడు కొండ గుహలలో నివసించేటోడు. ఇలా చాలా లక్షల ఏళ్ళు గడిచిన తర్వాత నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఆ ఆది మానవుడు కొండ కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసుకున్న ప్రాంతమే పాటిగడ్డ. ఈ ఎర్రటి ఎండలో చల్లదనం కోసం నా ఫేస్ని కడుక్కుంటున్నా. ముఖం కడుక్కుంటున్న క్రమంలో ఈ నేల మీద కొన్ని మట్టి పెంకలు, రాతి పనిముట్లు కనిపించినాయి. దీన్ని బట్టి చూస్తే ఈ నేలని పాటిగడ్డ అని పిలుస్తాము. ఈ పాటిగడ్డ మీదనే నవీన శిలాయుగంలో ఆది మానవుడు నివసించేవాడు. పెంక అదే అది ఆయనకి ఏం లేదు. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామ గుట్ట వెనకాల ఉన్నాం. చూడండి, ఇది నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక ఆనవాళ్ళు ఈ రాయి. ఈ వడ్లకొండ గుట్ట వెనకాల ఉన్న ఈ పొలంలో ఈ అవ్వకి నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి గొడ్డళ్ళు చాలా దొరికినాయట. కానీ ఆ గొడ్డళ్ళని ఇలా గట్ల పొంటి పాడేసిందట. ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చిన యుగం పెద్ద రాతి యుగం. దీని తర్వాత గౌతమ బుద్ధుడి కాలం, దీని తర్వాత శాతవాహనుల కాలం, దీని తర్వాత చాళుక్యుల కాలం, దీని తర్వాత కాకతీయుల కాలం. ఈ వడ్లకొండ గ్రామం ఎక్కడ ఉందో ఈ మ్యాప్లో చూడండి.